వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధర్మపురిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటన. 250 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ధర్మపురిని రెవెన్యూ డివిజన్ గా మారుస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. అభివృద్ధి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టీకరణ. సీఎం రేవంత్ రెడ్డి హింసను ప్రేరేపించేలా మాట్లాడారని కరీంనగర్లో బీఆర్ఎస్ విద్యార్థులు ఆందోళన. సీఎంపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని 2 టౌన్ పిఎస్లో ఫిర్యాదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జనశక్తి పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేసే ముఠాకు చెందిన ఒకరు అరెస్ట్. కంట్రీ మేడ్ పిస్టోల్ తో పాటు 8 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. కరీంనగర్లో ఎన్సీసీ క్యాడెట్లకు ప్రశంసా పత్రాలు అందజేసిన సిపి గౌష్ ఆలం. ట్రాఫిక్ నియంత్రణకు ఎన్సీసీ సేవలను వినియోగించుకుంటామని వెల్లడి. ధర్మపురి రెవెన్యూ డివిజన్గా మారుస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. అభివృద్ధి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మాదిరిగా అప్పులు చేసి తిప్పలు పడే పరిస్థితి తీసుకురామని తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్ర ధర్మపురిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రుల తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. 240 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మహిళలకు ₹1 కోటి వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ, ప్రజాప్రతినిధి అంటే హోదా కోసం కాదు, మంత్రి అంటే విలాసవంతమైన జీవితం గడపడానికి కాదని తెలిపారు. సమాజమంతా ఒక్కటేనని, ఉమ్మడి కుటుంబంగా ఎదగాలని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేశామని చెప్పారు. 200 కోట్లతో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ప్రతి నియోజకవర్గంలో నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రపంచ స్థాయిలో ఇంటర్నేషనల్ స్కూల్కు ధీటుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ను తీర్చిదిద్దుతామన్నారు. మానవీయ కోణంలో సంపద పెంచి సామాజిక సమానంగా పెంచాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ప్రజల ఆశీర్వాదంతో భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధిలో అగ్రస్థానంలో రాష్ట్రాన్ని నిలుపుతామన్నారు. సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నానని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఎన్ని కష్టాల్లో ఉన్నా సమర్థవంతంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 2 ఏళ్లలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వందేనని స్పష్టం చేశారు. మాకు మీరు చేసినటువంటి అప్పులు కూడా మాకు అప్పచెప్తే ఆ అప్పులు కడుతూ కూడా ఉద్యోగస్తులకి ప్రతి నెల 1వ తారీఖు నాడే జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల తర్వాత మనం ఏర్పాటు చేసి ప్రతి నెల వాళ్ళకి జీతాలు ఇస్తూ వెళ్తా ఉన్నాం. అట్లాగే ఈ రాష్ట్రానికి సంబంధించి మిగతా వర్గాల గురించి కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్తా ఉన్నాం. ఉచిత కరెంట్ అని రైతాంగ సోదరులకి 30 లక్షల పంప్ సెట్లు ఉచితంగా ఉంటే వారి కోసం ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. దాంతోపాటు 200 యూనిట్లు కరెంటు కూడా పేద వర్గాల కోసం బిల్లులు కట్టకుండా, మీరు కట్టకుండా మీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం కడతాం. ఉదాహరణకి మన ధర్మపురి నియోజకవర్గం ఒక్కటే చూసుకుంటే ఇక్కడ గృహ వినియోగదారులు 68,547 మంది గృహ వినియోగదారులు ఉంటే, దానికి సంబంధించి గృహజ్యోతి లబ్ధిదారులు, గృహ వినియోగదారులు ఇందులో 68లో కేవలం గృహ వినియోగదారులు 47,814 మంది ఉన్నారు. అంటే మిగతా షాపులు ఉండొచ్చు, కమర్షియల్ యాక్టివ్. ఈ 47,814కి ఇవాళ గృహజ్యోతి లబ్ధిదారులు ఒక్కసారి ఆలోచన చేయండి.
47,578 మంది ఇవాళ ఉచితంగా కరెంటు పొందుతూ ఉన్నారు. ఈరోజు మీ అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం కరెంటు శాఖకి మేము డబ్బులు కడతా ఉన్నాం. మీరు అనుకుంటుండొచ్చు జీరో బిల్లు కదా కరెంట్ వాళ్ళు ఫ్రీకి ఇస్తున్నారు. కరెంట్ వాళ్ళు ఫ్రీ కాదు, మీ తరఫున మీరు కట్టే బిల్లుని రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ వాళ్ళకి కడతా ఉంది. అట్లాగే వ్యవసాయ విద్యుత్దారులు కూడా ధర్మపురి నియోజకవర్గంలోని కేవలం వినియోగదారుల సంఖ్య 31,556 మంది ఉంటే ఇవాళ సబ్సిడీ 146 కోట్ల రూపాయలు చెల్లించాం. మీ కేవలం ధర్మపురి శాసనసభ నియోజకవర్గంలో విద్యా సంస్థలు ధర్మపురి శాసనసభ నియోజకవర్గంలో 217 ఉంటే 1,22 కోట్ల రూపాయలు దాన్ని కూడా ఉచితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు చెల్లిస్తాం. అంతిమంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆలోచన చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి 1,25,78,016 గృహ వినియోగదారులకు సంబంధించి గృహ వినియోగదారులు 1,11,92,575 మంది ఉన్నారు మొత్తం వినియోగదారులు తీసుకుంటే. వాళ్ళకు సంబంధించి ఈరోజు గృహజ్యోతి లబ్ధిదారులు 1,11,00,000. కరీంనగర్లో శౌర్య ఇండోర్ గేమ్ హాల్ను కరీంనగర్ సిపి గౌశాలం ప్రారంభించారు. పోలీస్ అధికారులు సిబ్బంది సంక్షేమంలో భాగంగా వారి మానసిక ఉల్లాసం కోసం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన శౌర్య ఇండోర్ గేమ్స్ హాల్ను సిపి గౌశాలం ప్రారంభించారు. కమిషనరేట్లోని అస్త్రా కన్వెన్షన్ హాల్ పక్కన గతంలో వాడుకలో లేక అచేతనంగా ఉన్న పాత యూనిటీ హాస్పిటల్ భవనాన్ని సిపి ప్రత్యేక చొరవతో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. దీనికి శౌర్య ఇండోర్ గేమ్స్ హాల్ అని నామకరణం చేసి సిబ్బందికి అన్ని రకాల క్రీడా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేలా పునర్నిర్మించారు. ఈ క్రీడా వేదికలో అధికారులు మరియు సిబ్బంది కోసం వసతులను కల్పించారు. టేబుల్ టెన్నిస్, స్నూకర్స్, క్యారమ్ బోర్డ్, మసాజ్ చైర్, టీవీ హాల్ ఏర్పాటు చేశారు. ఈ ఇండోర్ గేమ్స్ హాల్ హోమ్ గార్డ్ స్థాయి నుండి కమిషనర్ వరకు అందరికీ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. నిరంతరం విధులతో బిజీగా ఉండే పోలీసులు తమ మానసిక ఒత్తిడిని దూరం చేసుకునేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, తద్వారా వారు మరింత ఉత్సాహంగా సమర్థవంతంగా విధులు నిర్వహించుకోవాలని సిపి అభిప్రాయపడ్డారు. పోలీసుల ఆరోగ్యం, మానసిక ఉల్లాసంపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ హాల్ను అందుబాటులోకి తీసుకువచ్చినందుకు కమిషనరేట్ సిబ్బంది సిపికి కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రులు పురబాట పట్టారు. ధర్మపురిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించి సుమారు 250 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రుల తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. వారికి జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ స్వాగతం పలికారు. అనంతరం ధర్మపురి ప్రధానాలయం శ్రీ యోగనంద లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వచన మంటపంలో డిప్యూటీ సీఎం మంత్రులకు పండితులు, వేద పండితులు ఆశీర్వచనం గావించారు. ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో ఘనంగా సన్మానించి స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. అనంతరం జూనియర్ కళాశాల మైదానంలో 250 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 200 కోట్లతో నేరెల వద్ద నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు, 24,50,00,000తో గోదావరి తీరంలో నిర్మించనున్న సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 10 కోట్లతో నిర్మించే డిగ్రీ కళాశాల భవనం, ఏసీ హాస్టల్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఎలక్ట్రికల్ లైన్ వర్కుకు 33/11 kV సబ్ స్టేషన్ పనులు ప్రారంభించి బహిరంగ సభలో పాల్గొని మహిళలకు వడ్డీ లేని రుణాలు, చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలతో పాటు మంత్రి అడ్లూరి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
గల్లీలో పనిచేసేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఢిల్లీలో ఉన్న బీజేపీ గల్లీలో పనిచేయదన్నారు. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్ రావు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్తోనే కరీంనగర్ అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కరీంనగర్లోని 13 డివిజన్ సప్తగిరి కాలనీలో మార్కండేయ జయంతి వేడుకల్లో వెలిచాల రాజేందర్ రావు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం నాయకులు, ప్రతినిధులు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో రాజేందర్ రావు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ గల్లీ గల్లీలో సమస్యల పరిష్కారం కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని తెలిపారు. పారిశుద్ధ్యం, రోడ్లు, మౌలిక వసతులు కల్పన, తాగునీటి సరఫరా, పోలీస్, రెవెన్యూ శాఖను సంబంధించిన పనులు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అవుతాయని పేర్కొన్నారు. ఢిల్లీలో ఉన్న బీజేపీకి కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు వేస్తే వృద్ధానేనని మండిపడ్డారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆశీర్వదించి అండగా నిలిచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు. మీ సామాజిక వర్గం ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి డివిజన్ లో న్యాయంగా కూడా మీ సామాజిక వర్గం నుండి అభ్యర్థి అయితే బాగుంటది అన్న నమ్మకంతో ముందుకు పోవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ సర్వే చేస్తా ఉన్నది. సర్వేలో కూడా మీ సామాజిక వర్గ సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ఈ డివిజన్ లో తప్పకుండా సర్వేలో కూడా ఏదైతుందో మీ సామాజిక వర్గ అభ్యర్థికే మెజారిటీ. జగిత్యాల జిల్లా కొరుట్ల పురపాలిక ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని 33 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేయడంపై తీవ్ర వివాదం చెలరేగింది. కొన్ని వార్డులకు అన్యాయం జరిగిందంటూ 7వ వార్డుకు చెందిన గుద్దెట్టి రాజేందర్ అర్బన్ కాలనీలో మీడియా సమావేశంలో నిర్వహించి వార్డు రిజర్వేషన్పై కలెక్టర్ స్పందించండి అని ఆయన కోరారు. ఈ సందర్భంగా గుద్దెట్టి రాజేందర్ మాట్లాడుతూ కొరుట్ల పట్టణంలోని 8వ వార్డులో 303 మంది ఎస్టీ ఓటర్లు, 12వ వార్డులో 186 మంది ఎస్టీ ఓటర్లు, 23వ వార్డులో 96 మంది ఎస్టీ ఓటర్లు ఉన్నప్పటికీ ఆ వార్డులను జనరల్ రిజర్వేషన్లు కేటాయించారని ఆయన తెలిపారు. అయితే కేవలం 57 మంది ఎస్టీ ఓటర్లు మాత్రమే ఉన్న ఎస్టీ రిజర్వేషన్ కేటాయించడం వెనుక ఉన్న నిబంధనలు, ప్రమాణాలు ఏమిటో స్పష్టంగా వివరించగలరని, ఈ నిర్ణయం వల్ల బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుందని గుద్దెట్టి రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీ సోదరులతో నాకు ఎలాంటి విభేదాలు లేవని, రాజ్యాంగబద్ధంగా నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు కేటాయిస్తే మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తామని, రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం ఈ రిజర్వేషన్ ఎలా ఖరారైందని దానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ముందు ఉంచాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాజేందర్తో పాటు అర్బన్ కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే 23వ వార్డులో 2361 ఓట్లు ఉండగా అందులో 96 ఓట్లు మా ఎస్టీ సోదరులు ఉన్నవి. మా ఎస్టీ సోదరులకు కూడా మేము అందరికీ విన్నవించుకుంటున్నాను. మీ మీద మాకు ఎలాంటి కోపం లేదు. ఎస్టీ సోదరులు కూడా రాజ్యాంగబద్ధంగా గనక వాళ్ళు ప్రభుత్వ అధికారులు గనక రాజ్యాంగబద్ధంగా ఈ యొక్క రిజర్వేషన్లు ఇస్తే దానికి మేము సంతోషంగా మేము అంగీకరిస్తాము. కానీ ఇది ఏ విధంగా ఈ రిజర్వేషన్లు కేటాయించారో మాకు తప్పకుండా కలెక్టర్ గారు ఈ కొరుట్ల పట్టణం యొక్క ఈ ఓటర్ సవరణ మళ్ళీ చేసి ఈ కొరుట్లను స్టే ఇవ్వాల్సిందిగా ఎలక్షన్ ఆపేసి మళ్ళీ తిరిగి రిసర్వే చేసి తప్పకుండా ఈ మా యొక్క వార్డుకు అందరికీ కూడా ఎస్టీ సోదరులకు కూడా ఎస్సీ సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో ట్రాఫిక్ విధుల్లో అత్యంత సమర్థవంతంగా క్రమశిక్షణలో విధులు నిర్వహించిన ఎన్సీసీ క్యాడెట్ల సేవలను గుర్తించి వారికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అభినందించారు. కమిషనరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో క్యాండిడేట్లకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఎన్నికల వంటి కీలక సమయాల్లో పోలీస్ శాఖకు అండగా నిలిచి శాంతి భద్రతల పరిరక్షణలో ఎన్సీసీ క్యాడెట్లకు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. వారిలోని సేవ దృక్పథం, సమయపాలన అభినందనీయమని పేర్కొన్నారు.
క్యాడెట్లను సమన్వయం చేస్తూ పోలీస్ శాఖకు పూర్తి సహకారాన్ని అందించిన ఎన్సీసీ అధికారులకు సిపి శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నగరంలో ట్రాఫిక్ నియంత్రణ మరియు శాంతి భద్రతల పరిరక్షణ దృష్టి భవిష్యత్తులో ఎన్సీసీ క్యాడెట్లు సేవలను వినియోగించుకుంటామని సిపి వెల్లడించారు. సమాజ సేవల్లో యువత భాగస్వామ్యం కావడం వల్ల వారికి బాధ్యతమైన పౌరులుగా ఎదిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిది. ఓటును దుర్వినియోగం చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో పెద్దపల్లి జిల్లాలో జరిగిన సంఘటన నిరూపిస్తుంది. పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన రాధమ్మ ఎస్ఆర్ఎస్పి కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తుంది. రాధమ్మకు 2 చోట్ల ఓటు హక్కు ఉండడం, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 2 చోట్ల ఓటు హక్కు వినియోగించుకోవడం ఆమె ప్రాణాలకు ముప్పు తెచ్చింది. రాధమ్మ మొదటి విడత డిసెంబర్ 11న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కమాన్పూర్ మండలం గొల్లపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 3వ విడత డిసెంబర్ 17న జరిగిన రంగాపూర్ సర్పంచ్ ఎన్నికల్లో సైతం ఓటు వేశారు. రంగాపూర్లో సర్పంచ్గా పోటీ చేసిన గంట రమేష్, నరేందర్ గట్టి పోటీ నెలకొనడంతో ఒక్క ఓటుతో ఓడిపోయిన మహేందర్ కోర్టును ఆశ్రయించాడు. 2 చోట్ల ఓటు హక్కు వినియోగించుకున్న మహిళ రాధమ్మకు లీగల్ నోటీసులు అందాయి. నోటీసులు అందుకున్న రాధమ్మ భయాందోళనకు గురయ్యి ఎస్ఆర్ఎస్పి కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకుంది. రాధమ్మ ఆత్మహత్యకు ఓటమి పాలైన వ్యక్తే కారణమని బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించినప్పటికీ రాధమ్మ మృతి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓటు తెచ్చిన తంటాతో మహిళ ప్రాణాలు తీసుకోవడం సర్వత్రా ఆందోళనకు గురి చేస్తుంది. గంట రమేష్ మరియు కలబోయిన నరేందర్ పోటీదారులలో 1 ఓటు తేడాతో రమేష్ గెలవడంతో మా మేనత్త గారైన మొనారి రాధక్కను నువ్వు నాకు ఓటేయలేదని కలబోయిన మహేందరు మరియు వాళ్ళ తమ్ముడు విజేందరు పదే వేధిస్తూ మానసిక వేదనకు గురి చేస్తూ, అలాగే కోర్టు నోటీసులు పంపడం మరియు నీ కుటుంబం అంతా చూస్తామనే భయాందోళనకు గురి చేయడంతో ఆమె నిన్ను జైలు వేస్తామని అనడంతో తీవ్ర మనస్తాపానికి గురి చెంది కాలువలో పడి బలవన్మరణానికి పాల్పడడం జరిగింది. ఈ యొక్క ఆమె మరణానికి పూర్తి కారణం మరియు బాధ్యులు కలబోయిన నరేందరు మరియు వారి తమ్ముడైన కలబోయిన విజేందర్. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయశ్రీ ఆదేశించారు. పెద్దపల్లిలోని మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని హెల్ప్ డెస్క్, స్కానింగ్ రూమ్, చిన్నపిల్లల వార్డు, ఆప్థోమాలజిస్ట్ ఓపీ వార్డు, ఫార్మసీ, ఆర్థో, జనరల్ వార్డులను, ప్రసూతి ఓపీ, పాలిటివ్ కేర్ వార్డు, డయాగ్నోస్టిక్ హబ్, బ్లడ్ బ్యాంక్లను కలెక్టర్ పరిశీలించారు. ఫార్మసీ స్టోర్లో అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో పెట్టుకోవాలని కలెక్టర్ తెలిపారు. ల్యాబ్లో రక్త పరీక్షల నిర్వహణకు ఏమైనా పరికరాలు అవసరం ఉంటే వివరాలు అందించాలన్నారు. ఎంసీహెచ్ నందు గర్భిణీ మహిళలకు, పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏవైనా పరికరాలు అవసరమైతే ప్రతిపాదనలు అందించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి పనులను కలెక్టర్ పరిశీలించి సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, పిఓ డాక్టర్ వాణిశ్రీ, ఆర్ఎంఓ డాక్టర్ విజయ్, జనరల్ సర్జన్ డాక్టర్ సాయి ప్రసాద్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హింసను ప్రేరేపించేలా మాట్లాడారని కరీంనగర్లో బీఆర్ఎస్ విద్యార్థులు ఆందోళన చేశారు.
సీఎంపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు పొన్నం అనిల్ గౌడ్ డిమాండ్ చేశారు. అనిల్ నేతృత్వంలో విద్యార్థి విభాగం నాయకులు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హింసను ప్రేరేపించేలా వ్యాఖ్యానించి సీఎంను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సిపితో పాటు డీజీపీని కలుస్తామని తెలిపారు. సీఎంపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఒక బహిరంగ సభలో తాను మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా కాకుండా ఒక రౌడీ షీటరు తన దగ్గర ఉన్న అనుచరులకు ఆదేశాలు జారీ చేసిన విధంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం మేమందరం కూడా చాలా సిగ్గుచేటుగా అవమానంగా భావిస్తూ ఉన్నాం. వారు మాట్లాడుతూ తెలుగుదేశం కార్యకర్తలను వేర్లతో సహా పెకిలించి వేసిండు మాజీ సీఎం చంద్రశేఖరరావు గారు. ఈనాడు తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా నేను ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నా అంటూ ఆయన తెలుగుదేశం కార్యకర్తన కాంగ్రెస్ కార్యకర్తన తెలియకుండా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జెండా గద్దెలను ఎక్కడికక్కడ పెకిలించి వేయాలి అని వారు ఒక బహిరంగ సభలో నిర్మానుషంగా మాట్లాడడం అనేది చాలా సిగ్గుసేటు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జనశక్తి పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేసి మూటాకు చెందిన ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముస్తాబాద్ మండలం రామలక్ష్మణపల్లి దుబ్బ మధున్ని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి కంట్రీ మేడ్ పిస్టోల్, ఒక ఎక్స్ట్రా మ్యాగజిన్, 8 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఇదే మూటాకు చెందిన 6 తోకల శ్రీకాంత్, దాసరి తిరుపతి, వంజరి సురేందర్ అలియాస్ విశ్వనాథ్, పయ్యావుల గోవర్ధన్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన సుధాకర్, ముస్తాబాద్ మండలం రామలక్ష్మణపల్లికి చెందిన బోయిని దేవరాజ్ అరెస్టు చేశామని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. ఆ మూటాకు చెందిన నల్గొండ జిల్లా ఉట్కూర్కు చెందిన దుబ్బ మధు ముస్తాబాద్కు రాగా పట్టుకున్నామని తెలిపారు. జనశక్తి పేరుతో డబ్బును వ్యక్తులను బెదిరించి డబ్బులు వసూలు చేయడం, రియల్ ఎస్టేట్ భూమి వివాదంలో జోక్యం చేసుకొని బెదిరించడం ద్వారా డబ్బులు అధికంగా సంపాదించవచ్చని భావించి మూటాగా ఏర్పడ్డారని డీఎస్పీ తెలిపారు. ప్రజలను బెదిరించి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే సహించబోమని హెచ్చరించారు. బంగారం, వెండి ధరలు పరుగు తగ్గట్లేదు. రోజు రోజుకు పెరుగుతూ కొత్త రికార్డులను అధిగమిస్తున్నాయి. ఇప్పటికే 1,50,000 దాటిన మేలిమి బంగారం 10 గ్రాముల ధర బుధవారం మరింత పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో నేటి ఉదయం 11:45 సమయంలో పసిడి ధర ఏకంగా 1.61 లక్షలు పలికింది. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు 9,000 పెరగడం గమనార్హం. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 1,41,900కు చేరింది. మరోవైపు వెండి ధర కూడా దూసుకెళ్తోంది. నేటి మార్కెట్లో కిలో వెండి ధర 3,30,000గా ఉంది. క్రితం రోజుతో పోలిస్తే ఇవాళ వెండి ధర దాదాపు 14,000 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ లోహాల ధరలు జోరుగా పెరుగుతున్నాయి. ఔన్స్ వెండి ధర చరిత్రలో తొలిసారి $94 మార్కును దాటి పయనిస్తుంది. ఇక ఔన్స్ బంగారం ధర $4,849లను చేరింది. గ్రీన్లాండ్ స్వాధీనానికి గాజా శాంతి మండలిలో సభ్యతానికి సహకరించడం లేదంటూ ఐరోపా దేశాలపై, ఫ్రాన్స్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీ సుంకాలను ప్రకటించారు. దీంతో అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాలు పెరిగిపోయాయి. ఈ పరిణామాలు నేపథ్యంలో బంగారం, వెండిని మదుపర్లు సురక్షిత పెట్టుబడి సాధనాలుగా భావించడంతో వీటి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు కొత్త ఇంధన రంగాలు, విద్యుత్ వాహనాల తయారీ రంగాల నుండి వెండికి గిరాకీ అంతకంతకు పెరుగుతుండడంతో దానికి విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. హెడ్లైన్స్ మరోసారి. ధర్మపురిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటన. 250 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ధర్మపురిని రెవెన్యూ డివిజన్గా మారుస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. అభివృద్ధి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టీకరణ.
సీఎం రేవంత్ రెడ్డి హింసను ప్రేరేపించేలా మాట్లాడారని కరీంనగర్లో బీఆర్ఎస్ విద్యార్థులు ఆందోళన. సీఎంపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని 2 టౌన్ పిఎస్లో ఫిర్యాదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జనశక్తి పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేసే మూటాకు చెందిన ఒకరు అరెస్ట్. కంట్రీ మేడ్ పిస్టోల్తో పాటు 8 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. కరీంనగర్లో ఎన్సీసీ క్యాడెట్లకు ప్రశంసా పత్రాలు అందజేసిన సిపి గౌష్ ఆలం. ట్రాఫిక్ నియంత్రణకు ఎన్సీసీ సేవలను వినియోగించుకుంటామని వెల్లడి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.